మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలాసార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. Watch our film Raju vs. Zambai with extended cut, streaming now only on ETV Win. ఈ బేడీలు పోలీసులు ఖైదీలకు వేస్తారు. ఎన్ని సినిమాల్లో చూడలేదు. ఆ రోజు అమ్మగారు పాము భయంతో అబ్బాయి గారి చేతులకి బేడీలు వేశారు. ఇప్పుడు పాము భయం పోయిందిగా. ఉల్లిపాయలోడికేస్తే కేజీ ఉల్లిపాయలు వస్తాయి. పాత సామాన్లకి ఉల్లిపాయలు ఇస్తాం, పాత సామాన్లకి ఉల్లిపాయలు ఇస్తాం. కరెక్ట్ టైంకి ఉల్లిపాయ బండోడొచ్చాడు. బాబు ఆగు. పంకజం ఒక్క నిమిషం ఆగు. ఆ బేడీలు ఇలా ఇవ్వు. పనికిరావని ఉల్లిపాయల బండోడికి వేస్తున్నానమ్మా. ఆ బేడీలొద్దు, అవన్నీ వేసేసాయి. అలాగేనమ్మా. అసలు ఇవి ఇంట్లోకి ఎలా వచ్చాయి? ఈ బేడీలు ఈ ఇంట్లోకి ఎలా వచ్చాయి? పైగా 2 రోజుల నుంచి బయట నుంచి ఇంట్లోకి ఎవ్వరూ రాలేదు. సెక్యూరిటీ, నిన్న మొన్న 2 డేస్ మన ఇంటి టోటల్ సీసీటీవీ ఫుటేజ్ డౌన్లోడ్ చేసి తీసుకురా. అలాగే మేడం. మేడం ఇదిగోండి మేడం 2 రోజుల ఫుటేజ్. ఓకే సరే, నువ్వు వెళ్ళు. కళ్యాణ్ దొంగచాటుగా ఇంట్లోకి ఎందుకు వచ్చాడు? ఎస్ఐ కళ్యాణ్ చాలా మంచివాడు. కృష్ణని కాపాడడంలో చాలా హెల్ప్ చేశాడు. అలాంటి వ్యక్తి దొంగచాటుగా ఇంట్లోకి ఎందుకు వచ్చాడు? ఎవరి కోసం వచ్చాడు? అమ్మా అమ్మా. అయ్యో అమ్మా. అబ్బా అయ్యో. ఎన్ని మందులు వాడినా ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గడం లేదు. మెట్లు ఎక్కలేను, దిగలేను. పంకజం, ఏం చేస్తున్నావు? ఆసనాలు వేస్తున్నాను అమ్మగారు. యోగాసనాలా? అవునమ్మా, కిచెన్ ఆసనాలని కొత్తగా నేర్పిస్తున్నారు. మరి నువ్వు మోకాళ్ళు ఒత్తుకుంటున్నావు, మోకాళ్ళ నొప్పులు ఏమైనా ఉన్నాయా? ఊరుకోండి అమ్మాయి గారు, నాకు మోకాళ్ళ నొప్పులేంటి? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పాదయాత్ర చేయమన్నా చేస్తాను. నా ఫిట్నెస్ అంతా నా మోకాల్లోనే ఉందమ్మాయి గారు. సర్లే కానివ్వు కానివ్వు. అమ్మా కాళ్ళు నొప్పి. అమ్మా మొత్తానికి తప్పించుకున్నాను. నాకు కాళ్ళు నొప్పులున్నాయని కృష్ణబాబుతో చెప్పి పనిలో నుంచి తీయించేస్తారు. భలే అబద్ధం చెప్పి తప్పించుకున్నాను. పంకజం, పైన రూమ్ లో ఉన్నాను, కాఫీ తీసుకురా. అమ్మో సచ్చాను.
అమ్మో, ఇవి మెట్లు కాదు, హిమాలయ పర్వతాలు. అమ్మో, నేనెక్కలేను. మోకాలు చిప్పలు అరిగిపోతాయి. ఇప్పటికే నొప్పులతో చచ్చిపోతున్నాను. ఇదిగో కావేరమ్మా, కిందకొచ్చి కాఫీ తాగి వెళ్ళండి. కాఫీ తీసుకోండి అమ్మాయి గారు. పైకి తీసుకురావచ్చు కదా. పైకి తీసుకొని రాకపోవడానికి నాకేమైనా మోకాలు నొప్పులు అనుకున్నారా? మరి తీసుకొచ్చి ఇవ్వచ్చు కదా. ఇదిగో అమ్మాయి గారు, మీరిలా కదలకుండా అస్తమానం రూములోనే ఉంటే ఒంటికి ఎక్సర్సైజు ఎక్కడి నుంచి వస్తుందమ్మా? ఆహా, ఏంటి ఫిట్నెస్ పాఠాలు చెప్తున్నావా? సన్నగా తీగలాగా ఉండాలంటే మెరుపు తీగలాగా అటు ఇటు తిరగాలమ్మా. అవునా, మాకు తెలీదులే. కాఫీకోసారి, టిఫిన్కొకసారి, స్నాక్స్కొకసారి అలా కిందకొచ్చి పైకి వెళ్తే ఫిట్టింగ్నెస్ ఎంత బాగుంటుందో. అది ఫిట్నెస్ పంకజం. వయసులో ఉన్న వాళ్ళకి ఫిట్టింగ్నెస్ బాగుంటుంది అమ్మాయి గారు. పంకజం చంపిస్తుంది. అమ్మయ్యా, మెట్లెక్కడం తప్పించుకున్నాను. అమ్మా నొప్పులు. పంకజం, కాఫీ తీసుకొనిరా. చచ్చెన్రు బాబోయ్. వీడు మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు ఎందుకు? కిరణ్, ఫోన్ చేయొద్దన్నాను కదా, మళ్ళీ ఎందుకు చేస్తున్నావు? తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల, ఈనాడు ఏ జంటకు రాసి ఉన్నాడు విధి ఎప్పుడో. రే రే, ఫోన్ చేసి పాట పాడుతున్నావేంట్రా? డబ్బు మహా చెడ్డది, ఆట పాట అన్నీ చేయిస్తుంది వర్ష. రే, ఇప్పటికి 2 సార్లు 25 లక్షలు ఇచ్చాను. మళ్ళీ డబ్బన్నవంట చంపేస్తాను. ఏంటి, నువ్వేమో కోటీశ్వరుల ఇంటికి కోడలయ్యి మహారాణిలా ఉన్నావు, మేమేమో రోడ్ల మీద అడుగు తినాలా? రేయ్, ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏంటే రెచ్చిపోతున్నావు? నా ప్లాన్ వల్లే నువ్వక్కడున్నావు. అందుకేగా కుక్కకి విసిరేసినట్టు నీకు విసిరేశాను కదా. నోరు మూసుకొని ఫోన్ పెట్టేయ్. వర్ష, నీ జుట్టు నా చేతిలో ఉంది, మరీ అంత ఓవర్ యాక్షన్ వద్దు. నేను తలుచుకుంటే 5 నిమిషాల్లో ఆ ఇంటి గేటు బయట ఉంటావు. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, ₹1 కూడా ఇవ్వను. టైం వేస్ట్ చేసుకోకు. సరే, 25 లక్షలు తీసుకుని అర్జెంటుగా బయలుదేరు. నీ టైంని వేస్ట్ చేసుకోకు. ఏంటి, బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ముహూర్తాలు చూసుకొని చేయమంటావా? కిరణ్, ప్రతి గేమ్కి ఒక టైం ఉంటుంది. ఇక్కడితో ఆపే. ఆశ కూడా హద్దుంటుంది. నువ్వు కృష్ణ ఆస్తి ఐశ్వర్యాన్ని కొట్టేయాలని ఆశపడ్డం కరెక్టా? నేను ఆశపడలేదు, రిస్క్ చేశాను. హెల్ప్ చేసినందుకు నీ వాట నీకిచ్చేశాను. నీ ప్లాన్ కోసం నేను చాలా కష్టపడ్డాను వర్ష. గాడిద ఎంత కష్టపడ్డా నట్టింట్లో కట్టరు. ఆ, నేను గాడిదనే ఒప్పుకుంటాను, కానీ నువ్వు అక్షయ పాత్ర, నాది భిక్ష పాత్ర. కాబట్టి నువ్వు ఇస్తూనే ఉండాలి, నేను తీసుకుంటూనే ఉండాలి. ఇవ్వకపోతే తాళి కట్టు శుభవేళ మెళ్ళో కళ్యాణమాల. ఈ వీడియో కృష్ణకి పంపిస్తాను, రానమ్మకు పంపిస్తాను, నెక్స్ట్ నెట్లో పెడతాను. 1 2 3. కిరణ్, వద్దు, డబ్బు తీసుకొస్తాను, సరేనా? వెరీ గుడ్. కానీ ఇదే లాస్ట్ పేమెంట్. చూడు వర్ష, నీ 3 ముళ్ళ కాస్ట్ 100 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్. నాకు జస్ట్ ఇంట్రెస్ట్ ఇవ్వు, లైఫ్ లాంగ్ తప్పదు. ప్రిపేర్ అవ్వు. బాయ్. వీడు ఎంత క్రిమినల్గా ఆలోచిస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు.
నా బాత్రూంలో నువ్వేం చేస్తున్నావు పంకజం? వారం రోజుల నుంచి క్లీనింగ్ పని మనిషి రాలేదమ్మా, అందుకే నేనే క్లీనింగ్ చేశానమ్మా. ఈ పంకజం ఫోన్లో మాట్లాడింది విందా లేదా? ఈ బేడీలేంటి? నేనెళ్ళి రూమ్లో తింటాను. కావేరి, ఇదంతా నీకేనా లేదంటే రూమ్లో ఇంకెవరైనా ఉన్నారా? ఎస్, ఇప్పుడు అర్థమైంది. అంటే కళ్యాణ్ ఇంటికొచ్చాడు. ఆ రోజు ఆ టిఫిన్ తీసుకువెళ్ళింది కళ్యాణ్ కోసమే. ఎస్ ఎస్, నా గెస్ నిజమైంది. కావేరి, కావేరి, ఏంటి? మన ఇంట్లోకి ఈ బేడీలు ఎలా వచ్చాయో నీకు తెలుసా? అమ్మో, దొరికిపోయాను. ఇప్పుడేం చేయాలి? ఏంటి ఆలోచిస్తున్నావు? ఈ బేడీలు ఎలా వచ్చాయంటే నాకేం తెలుసు? ఈ బేడీలు జేబులో పెట్టుకుని ఒక వ్యక్తి గోడ దూకి మన ఇంట్లోకి వచ్చాడు. అడ్డంగా బుక్ అయిపోయావు కావేరి. లేకపోతే లవర్ని పిలిపించుకుని నా దగ్గర నాటకాలు ఆడతావా? ఎవరతను? ఆ వ్యక్తి బేడీలు తీసుకుని గోడెందుకు దూకాడో నాకెలా తెలుస్తుంది? నేను మన ఇంటి సీసీటీవీ ఫుటేజ్ చూశాను. అతను ఎవరో కాదు, కళ్యాణ్. ఎందుకొచ్చాడు? ఎవరికోసం వచ్చాడు? సీసీ కెమెరాలో ప్రూఫ్ కూడా ఉందంటే నాలో బయటపడుతుంది. ఇప్పుడే చెప్తే చదువుకోకుండా ప్రేమ దోమ ఏంటి అని అసలు నా ప్రేమని యాక్సెప్ట్ చేయదు. దీన్ని నేను ఎలా మేనేజ్ చేయాలి? నా ప్రేమ విషయం ఈవిడ దగ్గర అస్సలు చెప్పకూడదు. పాపం షాక్లా ఉంది. నోరు తెరవడానికి టైం పడుతుందేమో. మాట్లాడవేంటి కావేరి? అదేంటని నన్ను అడుగుతావేంటి? 2 రోజుల నుంచి నేనైతే రూమ్లో నుండి బయటికే రాలేదు. మరి ఆ ఎస్ఐ కళ్యాణ్ ఎందుకొచ్చాడో, ఎవరి కోసం వచ్చాడో నాకేం తెలుసు? లవ్ చేస్తున్నానని చెప్పడానికి భయపడి ఎస్కేప్ అవుతుంది. నాకిప్పుడు అర్థమైంది తనెందుకోసం వచ్చాడో, ఎవరి కోసం వచ్చాడో. ఎవరికోసం? ఆ ఎస్ఐ కళ్యాణ్ కార్తీక క్లాస్మేట్ కదా. అంటే కార్తీక కోసం వచ్చాడా? ఏమో, నాకైతే తెలీదు. వాళ్ళిద్దరూ క్లాస్మేట్స్ అండ్ ఫ్రెండ్స్ అని మాత్రమే తెలుసు. ఒకవేళ కార్తీక కోసం వచ్చాడేమో నాకైతే తెలీదు. వెళ్ళి తెలుసుకో. ఒసే కావేరి, నువ్వు నన్ను ఇరికించేస్తావా? ఆ కళ్యాణ్ని నీ లవరన్న నిజం చెప్పేస్తాను. అమ్మయ్యా, మేనేజ్ చేశాను. ప్రస్తుతానికి ఏదో అబద్ధమాడాను. గండం గడిచింది. అర్జెంటుగా ఈ విషయం కళ్యాణ్కి చెప్పాలి. ఒకవేళ రానమ్మ ఫోన్ చేస్తే ఏదో ఒకటి మేనేజ్ చేసి చెప్పుకుంటాడు. వద్దులే, నాకంటే ధైర్యం లేదు. ఒకవేళ రానమ్మ ఫోన్ చేస్తే కళ్యాణ్ ఏం చెప్తాడో చూద్దాం. కార్తీక, కార్తీక, ఏంటి? ఈ బేడీలు తీసుకుని ఎస్ఐ కళ్యాణ్ గోడదూకి ఇంట్లోకొచ్చాడు. నువ్వు సైలెంట్గా ఉంటే ఏమనుకోవాలి?
ఇంత సీక్రెట్గా ఇంట్లోకి ఎందుకు వచ్చాడు? అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? కావేరి, నువ్వు భయపడి నీ లవ్ గురించి చెప్పలేకపోయావు. ఇప్పుడు చూడు. అది నేను కళ్యాణ్ డీప్గా లవ్ చేసుకుంటున్నాం. ఈ 48 గంటలు ఇంట్లో ఒంటరిగా ఉండలేక భయంతో నేనే కాల్ చేశాను. అప్పుడప్పుడు నా కోసం సీక్రెట్గా వచ్చి కలుస్తాడు. బట్ ఎప్పుడూ హద్దులు దాటలేదు. ప్రేమిస్తున్నానని నాతో చెప్పడానికి భయం ఎందుకు? నువ్వు అర్థం చేసుకుంటావో లేదో అని నీతో చెప్పలేదు. ప్రేమించడం తప్పు కాదు, పెద్దవాళ్ళకి చెప్పకపోతేనే తప్పు. తను చాలా మంచివాడు. ఆ విషయం నాకు తెలుసు, కానీ అలా గోడ దూకి సీక్రెట్గా రావడం తప్పు. అందులో తన తప్పేం లేదు. నాకు సెక్యూరిటీగా ఉంటుందని నేను కాల్ చేస్తే రెస్పాన్సిబుల్గా వచ్చాడు, అంతే. సరే, ఆ అబ్బాయితో నేను మాట్లాడతాను. అంతవరకు మీరిలా సీక్రెట్గా కలవడాలు, ఫోన్ చేసుకోవడాలు, కలుసుకోవడాలు వద్దు. అలాగే. థ్యాంక్స్. ఏ కావేరి, నువ్వు భయంతో లవ్ ఎస్కేప్ అయ్యావు, నేను లవ్ ఎస్కలేటర్ ఎక్కాను. వాడిని నీ బాయ్ ఫ్రెండ్ గానో లవర్ గానో మెయింటైన్ చేస్తే ఈ డ్రగ్స్ గురించి టెన్షన్ ఉండదు కదా. ఎస్ఐ లవర్ అంటే నీ జోలికి ఎవరు రారు, నిన్నెవరు చెక్ చేయరు. వాడిని అడ్డం పెట్టుకుని నువ్వు ఎంజాయ్ చేయొచ్చు. కళ్యాణ్, నా సేఫ్టీ కోసం నిన్ను నా వాణ్ణి చేసుకుంటాను. ఇక నువ్వు నాకొక సెక్యూరిటీ గార్డ్, దట్స్ ఆల్. సార్, కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. సార్, ఈ హ్యాపీ అకేషన్ లో మీ లవ్ సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఏయ్, మా లవ్ గురించి నీకెలా తెలుసు? కావేరి మేడం గారు వచ్చి కంప్లైంట్ చేశారు కదా సార్. భీమవరం వెళ్ళి దిబ్బ రొట్టి తినొచ్చావా? మీ పెళ్లికి స్పెషల్గా దిబ్బ రొట్టెలు చేయించండి సార్. సర్లే, వెళ్ళి పని చూసుకోండి. అలాగే సార్. నమస్తే మేడం. నమస్తే. మీరు? మీతో మాట్లాడాలనే వచ్చాను. ప్లీజ్ కూర్చోండి మేడం. థ్యాంక్స్ కళ్యాణ్. హెడ్ ఆఫీస్ నుంచి అప్రిసియేషన్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. స్వీట్ తీసుకోండి. అందరికీ పంచండి. ఓకే మేడం. కానిస్టేబుల్ సార్, ఈ స్వీట్స్ని అందరికీ పంచు. అలాగే సార్. కళ్యాణ్, నీతో 2 విషయాలు మాట్లాడదామని వచ్చాను. చెప్పండి మేడం. ఆ రోజు అర్ధరాత్రప్పుడు నువ్వు చాలా హెల్ప్ చేశావు. కృష్ణని కేరింగ్గా చూసుకున్నావు. మేడం, మీలాంటి వాళ్ళకి ఇలాంటి చిన్న హెల్ప్ చేయడం నా రెస్పాన్సిబిలిటీగా భావిస్తున్నాను. థ్యాంక్స్ కళ్యాణ్. అయ్యో, అంత మాట అనకండి మేడం. కృష్ణకి ఇప్పుడు ఎలా ఉంది మేడం? క్షేమంగా ఉన్నాడు. చాలా సీరియస్ విషయం. ఫోన్లో కంటే పర్సనల్గా కలిసి మాట్లాడతాను. కానీ ఈలోపు రానమ్మ కళ్యాణ్కి ఫోన్ చేసి ఉంటుందా? ఇంకొక ముఖ్యమైన విషయం. చెప్పండి మేడం.
నిజమైన ప్రేమ ఓడిపోయినట్టు చరిత్రలో లేదు ప్రియా. కానీ కృష్ణకి పెళ్ళైపోయింది కదా అత్తయ్య. ఏంటత్తయ్య మౌనంగా ఉన్నావు? నేనే నమ్మకంతో మాట్లాడుతున్నాను నీకు తర్వాత చెప్తాను. ముందు మీ ఇంట్లో వాళ్ళని కష్టపెట్టకుండా పెళ్లికి ప్రిపేర్ అవ్వు.